ఇక ఎన్నటికి అంటే ఇక ఆ పాప భీతి అనేది ఇక ఎప్పుడూ వారికి ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడే వాటిని జ్ఞాపకం చేసుకోవట్లేదు, దేవుడే వాటిని మర్చిపోతున్నాడు. 18వ వర్షం, వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూ ఉండదు. మనస్సాక్షికి కల్మషం. 22వ వర్షం, మనస్సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారను నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరంలో గలవారనై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిషేధ కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, వారి పాపములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకోను. ఎవరిని గురించి మాట్లాడుతుందండి బైబిల్? ఈ మాట ఎవరిని గురించి మాట్లాడుతుంది? ఎవరి పాపాలు జ్ఞాపకానికి రావు ఎన్నటికి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధుల యొక్క పాపముల గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనం క్రీస్తు రక్తంలో కడగబడతామో, ఎందుకంటే దానికి బలి అయిపోయింది, మళ్ళా దాని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారిగా ఆ పాపముల విషయంలో పరిహారార్థం కొరకు, క్షమాపణ కొరకు బలి అర్పణ జరిగింది. ఎవరు ఆ బలి అయింది? ఎవరండి? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు బలి. ఆయన బలియాగము మనల్ని ఎంతవరకు తీసుకొచ్చిందంటే ఇక మనకి మరలా ఆ పాప జ్ఞప్తి ఉండాల్సిన పని లేనంతగా క్రీస్తు యొక్క బలియాగము మనకు సహాయం చేస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటారంటే ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై మనస్సాక్షికి కల్మషము తోచకుండా నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాము. దేవుని సన్నిధానానికి మనం ఎలా చేరుతున్నామంటే ప్రోక్షింపబడిన హృదయాలు. ప్రోక్షణ అంటే కుమ్మరించడము, ప్రోక్షించడము. వెన్ వి డూ ఇట్ అండి. ఎప్పుడు మనం ప్రోక్షిస్తాం? ప్రోక్షణలో ఏం జరుగుతుందంటే అసలు ప్రోక్షించేది దేనికి? కుమ్మరించేది దేనికి? శుద్ధి చేయటానికి. రైట్. ప్రోక్షణ అనేది శుద్ధి కోసం. ఇప్పుడు ఇది మురికైపోయింది, దీని నిండా పడుతుంది, దీని మీద ప్రోక్షిస్తున్నాం నీళ్ళని కంప్లీట్గా. అప్పుడు ఏమవుతుంది? శుద్ధ అవుతుంది. మన హృదయాలు కూడా ప్రోక్షింపబడిన హృదయాలు. అలాగే మనస్సాక్షికి కల్మషం లేకుండా. కల్మషము అంటే ఒక తేటైన నీళ్ళను మీరు ఊహించుకోండి. తేటైన నీళ్లు, తెల్లగా నీళ్లు కనిపిస్తున్నాయి, దాంట్లో ఏ విధమైనటువంటి చిన్న మురికి కూడా లేదండి. ఒక చిన్న బురద దానిలో వేసామంటే అదేమైంది? కలకలైపోతాయి కదా, పాడైపోతాయి. తేటైన నీళ్ళు. కానీ ఇక్కడ మన మనస్సాక్షి క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన మనస్సాక్షి ఎలాంటిదంటే తేటగా ఉంటుంది. అలాగే కల్మషము తోచదంట. కల్మషం లేకుండా, కల్మషం లేని మనస్సాక్షి, తేటైన మనస్సాక్షి. హృదయాలు ఎలాంటివంట? నిర్మలమైన ఆ హృదయాలు, ప్రోక్షింపబడిన హృదయములు గలవారు. అలాగే నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉంది. నిర్మలమైన ఉదకము అంటే వేడి నీరు. నిర్మలమైన వేడి నీటితో స్నానం చేసినప్పుడు మన శరీరాలు ఏమవుతాయి? శుద్ధి అయిపోతాయి. అంటే కల్మషం ఉండదు. అలాంటి శరీరములు గలవారమై ఇంకా విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత. నేను పాపం లేకుండా ఉన్నాను, నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమార్తెను అనే నిశ్చయిత. విశ్వాస విషయంలో నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయాలతో దేవుని సన్నిధానానికి చేరగలుగుతాము. ఇది ఎవరికి సాధ్యమండి? ప్రోక్షింపబడిన హృదయాలు, మనస్సాక్షికి కల్మషం తోచకుండా యథార్థ హృదయాలు,
విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత, ఇవన్నీ కలిగి దేవుని సన్నిధిలో నిలబడటం ఎవరికి సాధ్యం? కేవలం క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులకు మాత్రమే సాధ్యం. అలాంటి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు ఇక్కడికి వచ్చి ప్రోక్షింపబడిన హృదయాలతో ఉండలేరు, నిర్మలమైన మనస్సాక్షితో ఉండలేరు, యథార్థ హృదయాలు కలిగి ఉండలేరు, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉండదు. వారు దేవుని సన్నిధిలోకి ధైర్యంగా రాలేరు. అలా రాగలిగేది ఎవరు అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులైన వారు మాత్రమే. ఆ స్టేజ్ లేనటువంటి వారిని మాత్రం పాపము ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, క్రీస్తులోకి రాకుండా, పాప క్షమాపణ పొందకుండా, క్రీస్తు రక్తంలో కడగబడకుండా, ఇప్పటికి కూడా మీ హృదయాలు మీ మీద దోషారోపణలు చేస్తూ, మీ మనస్సాక్షి మిమ్మల్ని నిందిస్తూ, మీరు యథార్థ హృదయంతో కాకుండా భయంగా ఆయన సన్నిధానంలో కూర్చుంటే, మీకు చెప్పేది ఏంటంటే, మీరు యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొంది పాప క్షమాపణ పొందండి. అప్పుడు దేవుడు మీకు అంటాడు, మీ పాపములను నేను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోండి, మీ అక్రమములను నేను ఎన్నటికీ జ్ఞాపకం చేస్తున్నానని ప్రభువే చెబుతున్నాడండి. క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప అవకాశం ఇదండి. క్రైస్తవులు కావడానికి కూడా మనకి ఏ ఆటంకాలు లేవండి. పాపం అయితే వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఆ పాప విమోచన పొంది ఆ మంచి హృదయాలతో దేవుని సన్నిధికి చేరాలంటే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం పొందండి. ఈవేళ మీరు ఎవరైనా బాప్తిస్మం పొందాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని అడగండి, సంప్రదించండి, మేము మీకు బాప్తిస్మం ఇస్తాం. ఒక విషయం అయితే స్పష్టమైంది, అదేంటంటే పాపం మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. హేరోదుని వెంటాడింది. అందుకే హేరోదు నేను తలపట్టించిన ఆయన ఈయన అని అదే భ్రమలో బతుకుతా ఉన్నాడు. ఆ భ్రమ లేకుండా మీరు తప్పించుకోండి, క్రీస్తు రక్తంలో కడగబడండి. రెండవ విషయం ఏంటంటే, మోహము, కామాతురత ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది. మోహం అంటే దట్స్ నాట్ ఎ లవ్, ఇట్స్ ఎ లస్ట్. చాలా మంది దీన్ని ప్రేమ అనుకుంటున్నారు, కానీ మోహం అనేది అది మంచిది కాదు. ఇప్పుడు ఈయనకి మోహములను బట్టే కదా ఏం చేశాడు ఆయన? తన సోదరుని భార్యను ఉంచుకున్నాడు. అందుకే మత్తయి సువార్తలో ఉంచుకున్నాడు అనే మాట వాడాడు. ఇది మత్తయి సువార్త 14వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. బాప్తిస్మం యోహాను ఆయన ఏమంటున్నాడు? ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియాను ఉంచుకొనుట న్యాయం కాదని యోహాను చెప్పగా, ఇది మంచిది కాదు. ప్రవక్త చెబుతున్నాడు ఆయనతో. సాటి గుర్తింగ్ అన్నమాట. ఎందుకు మంచిది కాదు, ఇది న్యాయం కాదు? బైబిల్ స్పష్టంగా పాత నిబంధన దగ్గర నుంచి మనకి స్పష్టమైన సూచనలు ఉన్నాయండి. మీరు లేవి కాండం చూడండి ఒకసారి. లేవి కాండము 18వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. 18-16 నీ సహోదరుని మానాక్షాదమును తీయకూడదు, అది నీ సహోదరుని మానము. స్పష్టంగా చెప్తున్నాను బైబిల్. నీ సహోదరుని మానఛాదం తీయకూడదు. నాకు ఓన్లీ తీసాను. ఆ రోజుల్లో నీ తండ్రి మానఛాదం తీయకూడదు. ఇలా చాలా ఉన్నాయి బైబిల్లో. కొంతమంది స్పష్టంగా చెప్పాడు, నీ తల్లి సహోదరి మానఛాదం తీయకూడదు, ఆమె నీకు పినతల్లి అంటాం కదా, పినతల్లి, కుమార్తె, కోడలు, సహోదరి, అన్న భార్య,
సహోదరుని భార్య, వీరి మానాచ్ఛాదములు మీరు తీయకూడదు, అది దుష్కామ క్రియ అని బైబిల్ చెప్తుంది. దుష్కామ క్రియ అది మంచి పద్ధతి కాదు అని మాట్లాడుతుంది. సో మోహం ఏం చేస్తుంది అంటే ఒక మనిషిని వావి వరసలు కూడా చూడలేకుండా పాపము, లైంగిక పాపాన్ని చేయడానికి మోహము ప్రేరేపిస్తుంది. మోహం అని అందుకే బైబిల్ స్పష్టంగా ఉంది, నీ సొంత కుండలో నీళ్లు పానం చేయి, నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయము, నీ సొంత బావిలో ఉప్పుకు జలములు త్రాగుము అని బైబిల్ చెప్తుంది. అంటే దేవుడు నీకు ఎవరిని ఇచ్చాడో వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉండవు, యు సాటిస్ఫై విత్ దెమ్, వారితో నువ్వు సుఖంగా ఉండవు, సంతోషంగా ఉండవు, తృప్తి పొందవు అని బైబిల్ స్పష్టంగా చెప్తుందండి. అలా కాకుండా వేరొకరి మీద మనసు పడిందంటే, వేరొకరిని ఇష్టపడుతున్నామంటే, అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి వారితో కాకుండా మనము అవుట్ ఆఫ్ మ్యారేజ్ అంటే వివాహానికి అవతల వేరొక దాన్ని మనము ఆలోచన చేస్తున్నామంటే అది మోహం అవుతుంది కానీ ప్రేమ అవుతుంది. నేను ఒక విషయాన్ని చెప్తాను, అది ఎంత నష్టం చేస్తుందంటే, ఉదాహరణకి ఇక్కడ ఈయనకి ఏం నష్టం చేసింది, హేరోదుకి ఏం నష్టం వచ్చిందండి? పురుగులు పడి చనిపోయాడు. ఈయన కాదు, పురుగులు పడి చనిపోయింది ఇంకొక ఆయన, అది వేరే సందర్భం. ఇక్కడ హేరోదుకి వచ్చే నష్టం ఏంటో తెలిసే, ఏంటంటే ఆయన నెమ్మదిగా లేడు. నెమ్మదిగా ఉంటే ఆయన ఎందుకు జనాలతో చెప్తాడు? నెమ్మదిగా లేడు. అలాగే మోహం ఎంత పని చేస్తుందంటే, మీరు ఇంకొక ఆయనను చూస్తాం న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూస్తే, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనంలో పిమ్మట అతడు ఎవరయ్యా అంటే ఈయన సంసోను. అతడు షోరేకు లోయలోనున్న దెలీలా స్త్రీని మోహింపగా అన్నారు. అదేనా ఉంది? మోహింపగా దెలీలా అనే స్త్రీని మోహించాడు. కానీ ఆయన ఏమంటున్నాడంటే ప్రేమ అనుకుంటున్నాడు దాన్ని, మోహము, అది మోహము అని. సో ఇప్పుడు మోహించాడు, దానివల్ల అతనికి వచ్చిన నష్టం ఏంటి మీ అందరికీ తెలుసు కదా. అయితే ఆ మోహం ఆయన ఎక్కడ దాకా తీసుకుపోయిందంటే ప్రేమ అనుకుంటున్నాడు ఆయన. అందుకే ఒక రోజున ఆ అమ్మాయి ఏమంటుందంటే సంసోనుతో, నా ఎందు నీకు ఇష్టం లేదా? నా ఎందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నాకు ఎందుకు చెబుతున్నావు? మీరు చూడండి 16వ అధ్యాయం 15వ వచనం చూడండి, న్యాయాధిపతులు అదే ఆమె అనేది, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 15వ వచనం. చూడండి, నా ఎందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవెందుకు చెబుతున్నావు? సంసోను ఆమెను ఏమంటున్నాడు? ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. బట్ బయట ఏం చెప్తుంది? దట్స్ నాట్ లవ్, ఇట్స్ ఏ లస్ట్ అన్నమాట. ఆమెను మోహించాడు అనుంది బైబుల్. కానీ సంసారం ఏమనుకున్నాడంటే నేను ఆమెను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాడు. ఆమె ఏమందంటే నువ్వు నా ఎందుకు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎందుకు చెబుతున్నావు? నన్ను ఇట్లా ముమ్మారు నన్ను ఎంతాలు చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతే ఆయనతో అనేను. ఫైనల్గా తొడ మీద పడుకోబెట్టింది, గుండు కొట్టించింది, తర్వాత కన్నోడు పీకించింది, తర్వాత తిరగలి విసిరేటట్లు చేసింది. ఫైనల్గా బలం లేనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. చూడండి, దేవుడు ఏ పిలుపు కోసం ఆయన అంటే ఏ పని చేయడానికి పిలిచాడు దేవుడు, ఆ పని చేయకుండా మోహము ఇతన్ని ఇంత పని చేసింది. దేవుడు దేనికి పిలిచాడు? నా ప్రజలైన ఇశ్రాయేలుకు నువ్వు న్యాయాధిపతి కావాలి. మీరు అనుకున్నట్లు చాలా మంది ఏమని చెప్తారంటే సంసోను రాక్ లాగా కండలు తిరిగిన దేహం ఉండొచ్చు అనుకుంటున్నారు చాలా మంది. బట్ చాలా మంది ఏమనుకుంటారంటే సంసోను అంత కండలు తిరిగిన దేహం మామూలుగానే ఉంటాడు. కానీ అంటే కొందరు ఆలోచన, వీ డోంట్ నో, అంటే అసలు ఎలా ఉంటాడో మనకైతే తెలియదు. కండలు తిరిగిన దేహం ఉంటుందా, మామూలు దేహం ఉంటుందా? కానీ
ఆయనకున్న బలము ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల. ఆత్మ ఎప్పుడైతే సంసోను ఆవహించాడో, సంసోనుకున్న బలం ఎట్లా ఉంటుందంటే, అసలు చిన్న చెప్పేదిగా, అసలు ఒక పెద్ద గవినికి వేసే పెద్ద తలుపులు అంటే చూసా, ఆ తలుపులే భుజాన్ని వేసుకుని పోయి కొండ మీద ఎక్కినోడు ఆయన. 1000 మందిని ఒక దవడ, పచ్చి దవడ ఎముక తీసుకొని, ఏది గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపాడు. ఆయన మేము సహజంగా ఈ మొక్కజొన్న పొలం వేసినప్పుడు మేము ఆ మొక్కజొన్న కండెలని మొత్తం ఎండబెట్టి ఆ కండెలను తీసుకొని వచ్చి ఇంట్లో చూసావా మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో వేయాలి. ఆ ఎండకి ఆ కండలు తీస్తా ఉంటే ఈ చేతులన్నీ బొబ్బలెక్కాయి. మామూలుగా ఆ పని చేసినప్పుడు ఆ బొబ్బలెక్కి ఆ కొద్దిసేపటికి ఏమవుతుంది, ఆయన ఏంది బాధ అనిపించింది, అంత అలసిపోతాం. సంసోను 1000 మందిని హతం చేశారంటే అది ఆ తర్వాత భూమిని చీలిస్తే ఆ దప్పికి తీరటానికి భూమి చీలిస్తే ఆ నీళ్ళు వచ్చి తాగిన తర్వాత ఆయన తెప్పలేడు, అంత అలిసిపోయాడు. ఆయన అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు వద్ద నుంచి వచ్చింది. కానీ అదంతా ఏమైందండి? ఏమైంది? పోగొట్టుకున్నాడు. దేనికి? మోహము ఒక మనిషిని ఆ పని చేస్తుంది, మోహం ఆ పని చేస్తుంది. అలాగే అమ్నోను అనేటువంటి వాడు కూడా దావీదు కుమారుడైన అబ్షాలోముకు తామార్ అనే ఒక సుందరవతి అయిన సహోదరి ఉందట. దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించాడు అన్నది మీ తర్వాత చూడండి. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనంలో ఏముందంటే, ఆమెను మోహించాడు. ఎవరిని మోహించాడు? సిస్టర్ అండి, సిస్టర్. అంటే ఇద్దరు వేరే తల్లులు వేరు. అబ్షాలోము తల్లి వేరు, అమ్నోను తల్లి వేరు. తండ్రి ఒకడే దావీదు, కానీ ఆమె సహోదరి కదా ఈయనకి. ఈయనకి సహోదరి అయితే మరి ఆమెను ఎందుకు చెరసాలను చూశాడంటే మోహోపం చేయించిందంటే. అందుకే ఆమె ఏమందో తెలుసా? అన్నా నన్ను అవమానపరచొద్దు. 2వ సమూయేలు 13వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే ఆమె అంటుంది, అన్నా నన్ను అవమానపరచుకుము, ఇలాగ చేత ఇశ్రాయేలీయులకు తగదు, ఇటు జారకార్యములు నువ్వు చేయవద్దు, నా అవమానం నేను ఎక్కడ దాచుకుంటాను? నీవు ఇశ్రాయేలులో దుర్మార్గుడు అవుతావు. అయితే ఇందులో గురించి రాజుతో మాట్లాడమని ఇంకా ఆమె చెప్పింది. ఇక్కడ మీరు గమనించండి, ఆమె అంతగా చెబుతున్నా, అన్న నన్ను అవమానపరచద్దు, ఇలాగ చేయటం మనకి ఇశ్రాయేలులో తగదు, ఇది జాగ్రత్త కార్యక్రమాలు మనకు ఉండవు, నేను నా అవమానాన్ని ఎక్కడ దాచుకునేది, ఇశ్రాయేలీయులు నువ్వు దుర్మార్గుడు అవుతావు. ఇవన్నీ పట్టిన ఆయనకు ఏం లే. వాళ్ళ నాన్నతో అన్నాడు, చూడండి ఏం లేదండి, మోహం అనేది మనిషిని అంత పని చేస్తుంది. సొలొమోను ఎంత పని చేసింది? బైబిల్ చెప్తుంది సొలొమోను అంతటా వాడు లేడు అని. బైబిల్ ఏం చెప్తుంది? నెహెమ్యా గ్రంథంలో అనేక జనముల్లో అతని వంటి రాజు లేడు, దేవుని చేత అతను ప్రేమించబడిన వాడైనా, ఇశ్రాయేలు మీద రాజుగా నియమింపబడిన అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? ఎందుకో తెలుసా? మీరు రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతో తిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చెయ్యనియ్యకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి ఏం చేశాడు? మోహించి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ప్రేమ వేరు, మోహము వేరు. ఐగుప్తు యువరాణిని చూడంగానే ఈ అమ్మాయి బాగుంది, మళ్ళీ మోయాబు గారిని చూడంగానే ఈ అమ్మాయి కూడా బాగుంది, ఇంకొక అమ్మాయిని చూడంగానే ఈ అమ్మాయి ఇంకా బాగుంది. అట్లా ఎంతమందిని చేసుకున్నాడా? అంటే కొంతమంది 800 మంది ఏమో భార్యలు, 300 మంది ఉపపాత్రులను ఆయన ఉంచుకున్నాడు. ఆలోచించండి, మోహము ఎంత నష్టం చేస్తుందో.
ఆలోచించండి. మోహం ఏం చేస్తుందంటే దేవుని కాలింగ్ని మర్చిపోయేటట్టు చేస్తుంది మనం. అంటే దేవుడు ఎందుకు పిలిచాడో దాన్ని మర్చిపోతాం. దేవుడు ఎందుకు పిలిచాడు మిమ్మల్ని, ఆ గురి మర్చిపోతాం. మోహం ఏం పని చేస్తుంది? వాది వరుసను చూడదు. మోహం పాపం చేయడానికి కోరుకుంటుంది. మోహం ఏం చేస్తుంది? దేవుని చేత నువ్వు ప్రేమింపబడినా, నీ అంతటి గొప్పోడు లేకపోయినా చివరికి నిన్ను జీరో చేస్తాడు. సొలొమోను కదా, ఆయన అంత జ్ఞానం ఉందండి. పరస్త్రీ దగ్గరికి పోవద్దు, పరస్త్రీ రొమ్ముని వేళ కౌగిలించుకుందువు. ఒకడు నిప్పులు అగ్నిలో నడిచిన ఎడల వాడి పాదములు కమలకుండునా, ఒకడు నిప్పులు ఒళ్ళో ఉంచుకుంటే ఏమైంది? కాలకుండునా. నిప్పులు ఒళ్ళో ఉంచుకుంటే ఏమవుతుంది? నిప్పులో నడిస్తే పాదాలు గొప్పలెక్కవా? అలాగే తన పొరుగు వారి భార్యను కూడుకోవడం అటువంటి వాడే. ఎన్నో సంగతులు చెప్పాడు ఈయన, ఎన్నో సంగతులు. నాకు మావిడ చాలా స్త్రీ తట్టుకోవద్దు, జ్ఞానంతో నువ్వు తెలివితో నువ్వు నాకు అక్కవని, చెలికత్తతో నువ్వు తెలివితో నువ్వు చెలికత్తవని చెప్పు. నీ కన్నులు అటు ఇటు చూడగా స్ట్రైట్గా నీ మార్గంలోనే చూడు. నేను నా ఇంటి కిటికీలో నుండి నేను పాలు తొంగి చూడగా చీకటిలో సంధ్య చీకటిలో పొద్దుగుంకు వేళ ఒక బుద్ధిహీనుడు నాకు కనబడ్డాడు. వాడు జార స్త్రీ సందు దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆమె వచ్చి తన అధికమైన లాలన మాటల చేత వాడిని తన వెంట ఈడ్చుకుపోయింది. రా, యజమానుడు వేరే దూర ప్రాంతం వెళ్ళాడు. యు హ్యావ్ గుడ్ థింగ్స్ ఇన్ మై హోమ్ అంటే మంచి మంచి వస్త్రాలు అన్ని పరుపు మీద పరిచుంచా, అగరకారు చెక్క బోళాన్ని చల్లించాను, ఎవ్రీ గుడ్ అంటే ఎంత మంచి తిగ్గటి మాటలు చెప్పి వాడిని ఈడ్చుకుపోయిందంటే, ఒక పశువు వదకు తీసుకుపోతారు చూసావా, అట్లా ఈడ్చుకుపోయింది వాడిని. అందుకే వేష సాంగత్యం చేయవాడికి రొట్టె ముక్క మాత్రమే దొరుకుతుంది. రొట్టె ముక్కే దొరుకుతుంది, వాడికి మిగిలింది అన్ని పోతాయి. అవమానానికి దెబ్బలకి పాత్రుడు అవుతాడు. తర్వాత మాంసము శరీరము క్షీణించిన తర్వాత అయ్యో నేను నా ఉపదేశకుల మాట నేను ఎట్లు వినకపోయాను, తోసివేశాను అని అప్పుడు ఏడుస్తాడు. ఏది శరీరం అంతా క్షీణించిపోయి మాంసం ఉడికిపోయిన తర్వాత. ప్రేమైన దేవుని పిల్లలారా, అదంతా చెప్పింది ఎవరు? సొలొమోను. ఈయనే చివరికి ఈయనే ఆ పని చేశాడు. మోహం అనేది అంత పని చేస్తుంది. అందుకే బైబిల్లో క్రొత్త నిబంధనలో మనకి ఏం చెప్పిందంటే, బైబిల్ భూమి మీద ఉన్న మీ అవయవములను ఏం చేయాలి? ఈ భూమి మీద మీ అవయవాలు ఏంటి? అవయవాలు కొలసి 3:5 చదవండి ఒకసారి. భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా ఫాస్ట్ కొలసి 3:5. కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా ఏంటి? అయ్యి జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష చంపివేయండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము. తీతు రాసిన పత్రిక 3:3-5 ఉంటది. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధమైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వములందును అసూయలను కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకుంటేమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. బైబిల్ స్పష్టంగా చెబుతుందండి, భూమి మీద ఉన్న మీ అవయవాలను చంపివేయండి. నాకు బాగుంటే భయం, నాకు చెబుతుంది. ఒక్కన్నా కూడా భయం, ఎందుకంటే 6 నెలలు ఏ తినకూడదు మాకు. సో ఒకరోజు మా రావిపాడులో ఇల్లు మొత్తం ప్రహరీ ఉంటుంది, చుట్టూ ప్రహరీ ఉంటుంది, ఓపెన్ ప్లేస్.
బాత్రూంలో పాము వచ్చింది, కొట్టడానికి ఎవరు లేదు. బాత్రూంలో పాము, నేనే ఉన్నాను, ఆడవాళ్ళు ఉన్నారు. నేనేం చేయగలుగుతాను? ఏం చేయాలి అప్పుడు? ఖచ్చితంగా చంపేయాలి. కళ తీసుకున్నా, కళ్ళు మూసుకున్నా, ఎండ పెట్టడానికి మోదీ చంపేశాడు. చంపాలి, కొన్నిసార్లు చంపాలి. చంపకపోతే కుదరదు, అక్కడ కుదరదు. ఖచ్చితంగా చంపాలి. ఎందుకు మీ వెనక ఇక్కడ దూరింది అనుకున్నాం? చిన్న ఉదాహరణ, ఈ వెనక ఈ షర్ట్లో దూరింది, ఏం చేస్తాం? దాన్ని ఖచ్చితంగా ఎక్కడికంటే గట్టిగా పట్టుకొని లాగుతాం కదా, ఎందుకంటే చంపుద్దని భయం. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, భూమి మీద మీ అవయవములైనటువంటి జారత్వాన్ని, ఏమంటే అవి జారత్వాన్ని, అపవిత్రతను, కామాతులతను, దురాశను, ధనాపేక్షను వాటిని చంపేయాలి. అంటే ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదు. బతికిద్దామన్నావా, నిన్ను చుట్టింది మెడకి నీ మోహము, నీ కామాతులత, నీ ఇచ్చలు, కోరికలు నిన్ను చంపేస్తాయి. కాబట్టి క్రైస్తవులకు చెప్తుంది అదే. మునుపైతే మనం అట్లా ఉన్నాం, దురాశలు, నానా దురాశలు, మోహం, వీటితో ఉన్నాం మనం. కానీ మన దేవుని దయ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మన ఎడల ప్రత్యక్షమైనప్పుడు మనము బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారా మనం రక్షణ పొందాం. కాబట్టి మనం ఇప్పుడు ఇంకా మళ్ళీ మోహము, కామము, దురాశ ఇవన్నీ మనలో ఇప్పుడు ఉండకూడదండి. చంపేయాలి, వాటిని చంపేయాలి. అందుకే పౌలు ఏమంటాడంటే, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అవుతానేమో అని చెప్పి నా శరీరాన్ని నల్లగొట్టుకొని నేను దాన్ని అదుపులో ఉంచుకుంటున్నానని చెప్పాను. సో క్రైస్తవులు మోహాన్ని చంపేయాలండి. చంపకపోతే చాలా నష్టం అండి. అదే రోమ 6:12, గల్తీ 5:16 కూడా అంటాడు, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైన మీ శరీరం అంతా పాపమును ఏలనీయొద్దు. గల్తీ 5:16 అంటాడు, నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. ఈ విషయాన్ని గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే, తొందరపడి మాట ఇవ్వద్దండి. తొందరపడి మాటలు ఇవ్వద్దు. దాని గురించి చెప్పడానికి ఇప్పుడు ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ పాయింట్లో ఈ పాట నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, తొందరపడి మాటలు ఇవ్వద్దు. హేరోదు ఏం చేశాడు? మాట ఇచ్చాడు, తర్వాత దాన్ని గనికి తీసుకోలేదు. కాబట్టి మనం ఏదైనా ఒక విషయాన్ని, అందుకే బైబిల్ చెప్తుంది, ఈ మాట అవునంటే అవును, కాదంటే. అలాగే ప్రతి కూడా మనం ఏదైనా ఒక ఓత్ చేసే ముందు, ఒక ప్రమాణం చేసే ముందు అది చేస్తామా లేదా, చేయగలుగుతామా లేదా అని ఆలోచన చేసి మనము నిర్ణయాలు తీసుకోవాలి. చివరిగా ఈయన దగ్గర నుంచి మనం నేర్చుకునేటువంటి ఒక పాఠం ఏంటంటే, మనం ఇప్పటి వరకు నేర్చుకున్న ఈ పాఠంలో ఎన్ని క్యారెక్టర్లు చూసాం? ముఖ్య క్యారెక్టర్లా? ఒకటి హేరోదు, వాళ్ళందరూ కాకుండా ముఖ్యమైన ఇద్దరు చెప్పాలనుకుంటే హేరోదు, బాప్తిస్మిచ్చు యోహాను. అదే కదా, ముఖ్యంగా ఇద్దరు మనుషులు మనం చూస్తాం ఇక్కడ, హేరోదు, బాప్తిస్మిచ్చు యోహాను. ఇద్దరు మనుషులేనా? చెప్పాలి, ఇద్దరు మనుషులేనా? ఇద్దరు మనుషులే. ఏమన్నా ఈయన ఎక్కడి నుంచి ఊడి బయట వచ్చిందా బాప్తిస్మిచ్చు యోహాను? ఇద్దరికి శరీర ఇచ్చులు ఉంటాయా? ఉండవని చెప్పండి, ఉంటాయి. ఇద్దరికి శరీర ఇచ్చులు, ఇద్దరు మనుషులే. అందుకే బైబిల్లో స్పష్టంగా ఏలియా ఎవరు అంటాడు? ఏలియా గురించి యాకోబు పత్రిక ఏం చెప్తుంది? ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. అంటే ఏలియా అంత గొప్ప అయితే ఆకాశం నుండి అగ్ని దించిన ఆయన, లేకపోతే యెజబెలు ముందు వెళ్ళి ఛాలెంజ్ చేసిన ఆయన కూడా మనలాంటి స్వభావం కలిగిన వాడే. మరి బాప్తిస్మిచ్చు యోహాను మన వంటి స్వభావం కలిగిన వాడే. కానీ ఇద్దరికి ఏముంది? తేడా ఉందా లేదా? ఇద్దరికి తేడా ఉంది. హేరోదు శరీర కోరికలను అదుపులో ఉంచుకునే చేత కాదు. అలాగే లావిష్ లైఫ్ అంటే ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తాడు. మాటను అదుపులో ఉంచుకోవడం చేత కాదు. నీతి అనేది అతనికి
లోబడడు, నీతికి లోబడడు. అలాగే మోహాన్ని బట్టి స్త్రీ చెప్పిన మాటకు లొంగిపోయాడు. బాప్తిసం ఇచ్చే యోహాను శరీరాన్ని అదుపులో ఉంచుకున్నాడు. అందుకే మీరు బైబిల్ చూడండి. బాప్తిసం ఇచ్చే యోహాను వాక్యం చెప్తున్నప్పుడు చాలా మంది వచ్చాట. ఎక్కడి నుంచి? యెరూషలేములో యూదా వారందరూ, యోర్దాను నదీ తీర ప్రాంతంలో వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపమును ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి అని బైబిల్ చెప్తున్నాడు. యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతున్నారంటే ఇప్పుడు పాపం చేసేవాడు బాప్తిసం ఇస్తారండి? అసలు అటువంటి వాడి దగ్గరికి బాప్తిసం పొందడానికి వస్తారా? రాదు కదా. సో ఇప్పుడు హేరోదుకి బాప్తిసం ఇచ్చే యోహానుకి తేడా చూడండి. బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి పాపం చేసే వాళ్ళు వచ్చి పాపాలు ఒప్పుకుంటున్నారంటే బాప్తిసం ఇచ్చే యోహాను పాపము చేయట్లేదు. అలాగే హేరోదేమో జన్మదినాలు చేసుకొని గొప్ప గొప్ప వస్త్రాలు వేసుకుని మంచి తిండి తినేవాడు. బాప్తిసం ఇచ్చే యోహాను ఒంటి రామముల వస్త్రాలు ధరించుకొని మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడు. మిడతలను తేనెను ఆహారంగా తిని సరైన ఇల్లు కూడా లేదు యోహానికి. ఇల్లు లేదు ఆయనకి. అడవిలో, ఎడారిలో, అరణ్యంలో. ఇలా చెప్పుకుంటూ పోతే బాప్తిసం ఇచ్చి యోహాను జీవితం ఎటువంటిదంటే, చివరిగా ఈ మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 33 నుంచి చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 33, 35 వచనాలు చూద్దాం. 33, 35. మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యములకు సాక్ష్యం ఇచ్చెను, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. బాప్తిసం ఇచ్చే యోహాను ఎలా ఉన్నాడు? ఎలా? మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నట్టున్నాడు. మీరు కొంతకాలం అతని వెలుగులో ఉండటానికి మీరు ఆనందించుటకు ఇష్టపడ్డారు అని మాట్లాడుతున్నారు. మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. బాప్తిసం ఇచ్చి యోహాను జీవితము ఎంత గొప్పగా ఉందో, హేరోదు జీవితం గొప్పగా ఉంది లేదంటే అతని జీవితం గొప్పగా. ఇక్కడ మీకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, మనం కూడా వాళ్ళలో ఒకలాంటి వాళ్ళమండి. మనం కూడా వాళ్ళలో ఒకలాంటి వాళ్ళం. హేరోదు లాంటి వాళ్ళము, బాప్తిసం ఇచ్చే యోహాను లాంటి వాళ్ళం. అంటే హేరోదు లాంటి అంటే మనుషులు మనం కూడా. అయితే నిర్ణయాలు తీసుకునేది ఎవరండి? నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? ఈరోజు ఎవరైనా సొంతగా చూడండి, ఒక వ్యక్తి తన వ్యక్తిగత నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చెబితే ఏంటంటే ఇన్నే పరిస్థితుల్లో ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడా? ఖచ్చితంగా లేడు. ఒక సహోదరుడు అంటాడు, మా అన్న చదువుకోవడానికి వాడికి ఇష్టం లేదు, హాస్టల్లో చేర్పించారు. ఒకసారి 2 సార్లు ఇంటి నుండి హాస్టల్ నుంచి వచ్చాడు, 3వసారి ఏదో ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయింది. అక్కడ పోయి అక్కడ కప్పులు కడుక్కుంటున్నాడు. ఎందుకు ఆ పని చేశాడు ఆయన? అతనికి ఇష్టం లేకపోతే, ఒక చదువుకునేవాడు కూడా ఇష్టం లేనప్పుడు ఆ పని చేయడు కదా. ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మనం కూడా మనుషులమే, మనం కూడా వాళ్ళలాంటి మనుషులమే. మనం కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు. మన నిర్ణయాలకు ఆటంకం చేసేది ఎవరు? ఇప్పుడు ఎవరు ఆటంకం లేదుగా. నువ్వు ఒక నిర్ణయం తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు కదా. నేను ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకొకటి చెప్పినా కానీ వినకుండా నా ఇష్టమైన నిర్ణయాలు తీసుకున్నా కదా. నా నిర్ణయాలు నా చేతిలో ఉన్నప్పుడు యోహాను తీసుకున్న నిర్ణయం ఏంది? హేరోదు తీసుకున్న నిర్ణయం ఏంది? యోహాను ఎలా ఉన్నాడు, హేరోదు ఎలా ఉన్నాడు? అది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు చొప్పునే వాళ్ళ జీవితాలు ఉన్నాయండి. హేరోదు అలా పోతే యోహాను మండుచున్న దీపంలాగా ఉన్నాడండి. హేరోదు యోహాను మండుచున్న దీపంలాగా ఉన్నాడు. ఆయన దీప కాంతి కింద అనేకులు రావడానికి ఇష్టపడుతున్నారని బైబిల్ చెప్తారు. సో ఈరోజు మనము, నీవైనా నేనైనా, మనం ఎవరైనా సరే, మన నిర్ణయాలు మన సొంత చేతిలో ఉన్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి బాధ్యత నీ మీద ఉంది. మంచిగా బతికే బాధ్యత నీ మీద ఉంది. ఎవరో నీకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు, నీకు జ్ఞానబోధ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేసినప్పుడు దాన్ని స్వీకరించిన తర్వాత నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ పరిస్థితి నీ చేతుల్లోనే ఉంది. నువ్వు బాప్తిసం ఇచ్చి యోహాను లాగా మండుచున్న దీపంలాగా ఉంటావా, లేకపోతే పనికిరానిలాగా మోహానికి కామాతులకు లోబడి
తన భార్య మాట విని చెడిపోయినటువంటి హేరోలాగా బతుకుతావా? అది నీ ఇష్టం, అది నీ చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో ఉంటుంది. సో క్రైస్తవురాలుగా మీరు ఆలోచన చేయండి. ఈ పాఠాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. ప్రభువు కోసం బ్రతకండి. బాప్తిసం ఇచ్చి యోహాను చనిపోయాడు, కానీ ఆయన నీతి బతికే ఉంది, ఆయన నిత్యత్వంలో బతికే ఉంటాడు. మనం కూడా నీతిగా బతికి చనిపోతే మనం చనిపోవచ్చేమో, కానీ మన నీతి నిలిచే ఉంటుంది, మన నిత్యత్వంలో బతికుంటాము. దేవుడు ఆ స్థితి, అటువంటి మంచి బ్రతుకు మనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాక్యాన్ని అందిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వకమైన